చింతల్నార్ ఎన్కౌంటర్ లో మరణించిన మావుల సంఖ్యపై సందిగ్ధం నెలకొంది. 35 మంది వరకు చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతుండగా ఇప్పటి వరకు ఒక్క మృతదేహమే దొరికినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ వెంకట్. మొన్నటి ఎన్కౌంటర్ లో మావుల మృతిపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? స్వాతి, ఛత్తీస్గఢ్లో పోలీసుల తర్వాత మిగతా వర్గాల హైడ్రామా కొనసాగుతుంది. నిజానికి 30 నుంచి 35 మంది నక్సలైట్లు చనిపోయారని మొదటి నుంచి బస్తర్ పోలీసులు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఉదయం వరకు కూడా పోలీసులు అదే స్టాండ్ పై ఉన్నారు. కానీ ఏ ఒక్క మృతదేహం మాత్రం ఇంతవరకు కనుగొలేకపోయారు. నిన్నటి వరకు కేవలం ఒకే ఒక మృతదేహాన్ని ఉంచారు. అది కూడా దంతెవాడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంచారు. సో మిగిలిన మృతదేహాల సంగతి, మృతదేహాల విషయంపై పలుమార్లు అడిగే ప్రయత్నం చేయడం జరిగింది. అటు ఒరిస్సా మీడియా కానీ, తర్వాత ఛత్తీస్గఢ్ మీడియా కానీ, ఆంధ్రప్రదేశ్ మీడియా కానీ, దాదాపు 3 రాష్ట్రాల మీడియా ఛత్తీస్గఢ్ అడవుల్లో ప్రస్తుతం ఉంది. మీడియాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా పోలీసులు అతి గోప్యంగా సమాచారాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే బస్తర్ డిఐజీ కానీ, బస్తర్ ఎస్పీ కానీ, బస్తర్ ఐజీ కానీ, తర్వాత స్థానిక సల్వాజుడం నేతలు కానీ మిగతా వర్గాల నుంచి కొంత సమాచారం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి ఎన్కౌంటర్ జరిగింది, భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరిగింది. ఒక ఆర్కే వచ్చి ఒక భారీ ఎత్తున ప్లాటూన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మిలిటరీ ప్లాటూన్ తరహాలో భారీ ఎత్తున నక్సల్స్ ఒక 700 మందితోని ప్లాటూన్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో తాము వెళ్ళి అటాక్ చేశాము, మా బలగాలు తక్కువ ఉన్నాయి, వాళ్ళ బలగాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే వాళ్ళు తప్పించుకోగలిగారు అనేది నిన్న ఈవినింగ్ పోలీసు అధికారులు చెబుతున్న మాటలు. అయితే ఈ ఉదయం 8 o'clock వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 10 మంది మృతదేహాలను ఇప్పటికే గుర్తించాలని పోలీసులు కాస్త లీక్ చేశారు. అయితే 10 మంది మృతదేహాలు నిజానికి 10 మందిలో ఎవరైనా అగ్రనేతలు ఉన్నారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. వాస్తవానికి 10 మంది మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం బోంకాల్ మిలిషియా సంబంధించిన మిలిటర్ల మృతదేహాలు తెలుస్తుంది. మరో 10 మంది నక్సలైట్లను ఈ మధ్యాహ్నం 12 లోపు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. నిన్న ఆయుధ కర్మాగారంపై దాడి చేశామని ఏదైతే పోలీసులు చెబుతూ వస్తున్నారో అక్కడ ఆయుధాలు లభించిన తీరుతెన్నులను, అదేవిధంగా ఎన్ని ఆయుధాలు లభించాయి, ఎన్ని ఆయుధాలు దొరికాయన్నది ఈ మధ్యాహ్నం 12 లోపు మీడియా సమావేశాన్ని పెట్టే అవకాశం ఉంది. సో మొత్తానికి చింతల్నార్ అడవుల్లోకి ఏ మీడియాని కానీ, తర్వాత మిగతా వర్గాల్ని ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ముమ్మరంగా కూంబింగ్ కొనసాగుతుంది. ఈ సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున ప్రతిఫలం వస్తుంది. కూంబింగ్ ముగిసిన తర్వాత పూర్తి అధికారిక విషయాలు చెప్తామని ఇక స్థానిక పోలీసులు అంటున్నారు. మొత్తానికి గత 3 రోజులుగా పోలీసులు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, కాస్త సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా అంటే ఒక సైకాలజికల్గా దెబ్బతీసిన, అంటే అటు మావోయిస్టులను కావచ్చు, తర్వాత మిగతా వర్గాలను కావచ్చు, సైకాలజికల్గా దెబ్బతీసే ఒక కోణంలో మాత్రం మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా ఛత్తీస్గఢ్లో పోలీసుల కంటే మావోయిస్టులతో పైచేయిగా నిలుస్తూ వస్తుంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎక్కువ లాస్ అయిన వారి సంఖ్య కేవలం పోలీసులే ఎక్కువగా లాసింగ్ ఉంది. అయితే ఈసారి మావోయిస్టుల లాస్ సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించారు. కానీ పోలీసు అధికారులు చెప్తున్న తీరును బట్టి, లేకుంటే గ్రౌండ్లో కనుక మనం పరిశీలించినట్లయితే పోలీసు అధికారులు చెప్తున్నట్టుగా 30 మంది ఎన్కౌంటర్ కాలేదు. ఒకవేళ ఎన్కౌంటర్ అయినా కూడా కేవలం బోంకాల్ మిలిషియాకి సంబంధించిన స్థానిక మిలిటరీ అని తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే 10-12 ఆ ప్రాంతంలో కొంత పోలీసులు నోరు మెదిపే అవకాశం ఉంది.